విజయ్ యాంటోనీ గారి భద్రకాళి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. చాలా మంచి సినిమా, చాలా మంచి కాన్సెప్ట్, అందరూ చూడాల్సిన సినిమా. అసలు ఏంటి ఈ భద్రకాళి సినిమా? ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ అంటే రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ స్టోరీ. మన అందరికీ తెలుసు రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఆ స్క్రీన్ ప్లే లో ఎలా ఉంటుందంటే ఉన్నోడి దగ్గర దోచేద్దాం, లేనోడికి పెట్టేద్దాం. ఇలాంటి కాన్సెప్ట్ తో మనం చాలా సినిమాలు చూసాము. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలాంటి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు. ఎప్పుడో చిరంజీవి గారు చేసిన కొండవీటి దొంగ సినిమా దగ్గర నుంచి అంతకు ముందు కూడా ఉన్నాయి, ఎన్టీఆర్ గారి టైంలో కూడా. బట్ నాకు అంతగా పేర్లు గుర్తులేవు. సో అక్కడి నుంచి ఆ తర్వాత కిక్కు సినిమా కానివ్వండి, టైగర్ నాగేశ్వరరావు సినిమా కానివ్వండి, మెయిన్ గా శంకర్ గారి సినిమాలు జెంటిల్మెన్ కానివ్వండి, రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా కానివ్వండి, ఇలాగా మనం చాలా సినిమాలు చూసాము ఈ టైప్ ఆఫ్ స్టోరీస్. బట్ ఇలాంటి సినిమాలు మనం ఎన్ని చూసినా కానివ్వండి, సినిమా చూసిన తర్వాత బాగుంది అనుకుంటాము, మంచిగా తీశారు అనుకుంటాము. బట్ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. సో అలాగా మనం మర్చిపోకుండా ఎవ్రీ 10 years కి, ఎవ్రీ 5 years కి ఇలాంటి టైప్ ఆఫ్ రాబిన్ హుడ్ ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి కేటగిరీకి చెందిన సినిమానే ఈ భద్రకాళి.